వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆయన ప్రియురాలు దివ్యల మాధురి భార్య దువ్వాడ వాణి మధ్య సాగుతున్న ట్రయాంగిల్ స్టోరీలో ఇవాళ మరో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రియురాలు దివ్యల మాధురితో కలిసి తాను నివాసం ఉంటున్న ఇంటి విషయంలో భార్య దువ్వాడ వాణి పిల్లల నుంచి ఎదురవుతున్న ప్రతిఘటన నేపథ్యంలో శ్రీనివాస్ నోరు విప్పారు. ఆ ఇంటి విషయంలో ఏం జరిగిందో ఇవాళ బయటపెట్టేశారు. ఇవాళ మీడియా సమక్షంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆయన ప్రియురాలు మాధురి ఫోన్ చేశారు. దీంతో ఫోన్లోనే ఆమెకు ఇంటిపై దువ్వాడ క్లారిటీ ఇచ్చేశారు. మాధురికి తాను 2 కోట్లు అప్పున్నానని, ఇంటి నిర్మాణానికి, రాజకీయ అవసరాలకు, ఇతర అవసరాల కోసం ఈ అప్పు చేశానని తెలిపారు. టెకెలికి చెందిన చింతాడ పార్వతీశానికి 60 లక్షలు ఇవ్వాల్సి ఉందని కూడా వెల్లడించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తన వ్యాపారాలు దెబ్బతిన్నాయని దువ్వాడ వెల్లడించారు. మనస్ఫూర్తిగానే తన ఆస్తిని మాధురికి రిజిస్ట్రేషన్ చేసినట్టు దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాలు ప్రెస్ మీట్ పెట్టి చెబుతానని చెప్పారు. మరోవైపు తన ఆస్తిలోకి తన అనుమతి లేకుండా ఎవరూ రావటానికి అర్హత లేదని మాధురి వెల్లడించారు. దువ్వాడ శ్రీనివాస్ ఇంటిని కబ్జా చేసేందుకే వాణి ప్రయత్నం చేశారని మాధురి ఆరోపిస్తున్నారు. యాక్సిడెంట్ సమయంలో తన వాయిస్ దువ్వాడ శ్రీనివాస్ వాయిస్ ని సృష్టించారని ఆరోపించారు. దువ్వాడ వాణి ఏఐ వాయిస్ రికార్డ్ ప్లాన్ చేశారన్నారు. తమ దంపతుల మధ్య కొన్ని రోజులుగా విభేదాలున్నాయని, తమపై హత్యాయత్నం చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. పార్టీ కార్యక్రమాలు చేసేందుకు తన ఇంటిని దువ్వాడ శ్రీనివాస్కు అద్దెకిస్తానన్నారు. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న దువ్వాడ వాణి కుమార్తెలు రాత్రి 1 గంట సమయంలో ఇంటిని ఖాళీ చేశారు. దీంతో దివ్యల మాధురి తన ఇంటిని స్వాధీనం చేసుకుంది. మొత్తం మీద గొడవ సద్దుమణగటంతో పోలీసులు దువ్వాడ ఇంటి వద్ద నుండి అందరినీ ఖాళీ చేయించారు.